అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక ముఖ్యమైన పని మీద ఉండి కూడా అబద్ధం ఆడేసి ఈ కార్యక్రమానికి రావాల్సి వచ్చింది. నాకు అక్కడ ఇది కంపల్సరిగా హాజరవ్వాల్సిన విషయం అనమాట. ఈ సినిమా అంటే పరిశ్రమకి కొత్త కొత్త వాళ్ళు రావాలండి. కొత్త కొత్త వాళ్ళు వచ్చి సినిమాలు తీసి వాళ్ళు సక్సెస్ అయ్యి 10 మందికి పని కల్పించి అన్నం పెట్టే పని ఇది పరిశ్రమ. దీన్ని ఆధారం చేసుకొని కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, ఉపాధి ఉంది. సో ఆ ఉపాధి కల్పించకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. పెద్ద పెద్ద సినిమాలు 100 కోట్ల సినిమాలు ఎడితిరిగి వాళ్ళకుండే ఇది వాళ్ళకు ఉంటుంది. కానీ ఇట్లాంటి చిన్న సినిమాలు కనుక ఆడకపోతే ఆదరించకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయండి. ఆర్టిస్టులకి, ఎదిగే ఆర్టిస్టులకి, కొత్తగా పరిశ్రమకు రావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇదిగా ఉంటుంది. కొంచెం ఇట్లాంటి సినిమాలు ఆదరించాలి. పోతే సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ వచ్చేసి కథ వచ్చి ఈ పిల్లోడు రుద్ర వచ్చి నాకు చెప్పాడు. ఈమె అప్పుడు అమెరికాలో ఉంది, ఎవరు కూడా నాకు తెలియదు అందరూ చెప్పినట్టు. కాకపోతే మా ఊరు పక్కన కారంచేడు వారిది ఏంది ఆ చెప్పిన తర్వాత ఓహో మన దగ్గర వాళ్ళే కదా అనుకున్నాను ఫస్ట్. తర్వాత ఆమె మాట్లాడే తీరు, ఆ కథ నచ్చింది. ఆ మాట్లాడే తీరు కానీ అవన్నీ కానీ చాలా ఒక 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 రకమైన ఆప్యాయత ఉంటుంది ఆవిడ మాటల్లో. ఈవిడ ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కగా చూసుకుందండి. ఈ పిల్ల అమ్మో నేను కాదండి బాబోయ్, ఈ పిల్ల అండి కూతురు, ఆమె కూతురండి సింగిల్ హ్యాండ్ మీద ఆమె ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు ఏం పేరు సౌమ్య. వీళ్ళిద్దరే సినిమా మొత్తాన్ని నెల్లూరులో ఈ ఆడపిల్లలిద్దరూ టిఫిన్ల దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి దగ్గరుండి వాళ్ళు చూసుకుంటా సముద్రం ఒడ్డున షూటింగు. అది ఎంత ఇదిగా ఉంటుందో మీ అందరికి చాలామందికి తెలుసు. పోతే నాకు ఇంకో సంతోషకరమైన ఇది ఏంటంటే నాకు బెనర్జీ అన్నతో పనిచేయటం, గోపరాజు అన్నతో పనిచేయటం. నాకు కొంతమందితో చేసేటప్పుడు ఒక రకమైన అనుభూతి ఉంటుంది. మన పిచ్చనా కొడుకునో లేదో నాకు తెలియదు, కానీ నాకు నా వరకైతే ఉంటుంది అట్లా. ఎందుకంటే బెనర్జీ గారిని, ఆయన చేసిన సినిమాలు, ఆయన రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర కానీ హిందీలో కానీ అటువంటి మనిషితో పనిచేస్తే కొన్ని జ్ఞానం వస్తుంది, కొంచెం తెలిసిద్ది ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి. అట్లానే గోపరాజు రావణన్న తెలుగు నాటక రంగంలో ఆయనదొక చెరగిపోయిన ముద్ర అసలు. అటువంటి ఆర్టిస్టు ఆయన దగ్గర పనిచేయటం, ఆయనతో కలిసి పనిచేయటం చాలా నేర్చుకుంటాను వీళ్ళందరి దగ్గర నుంచి. నేను వీళ్ళందరిని చూస్తే నేర్చుకున్నోడిని. ప్లస్ కథ విషయానికి వస్తే ఒక మత్స్యకారి కథ, నాకెంతో ఇష్టమైన జాతి మత్స్యకారి జాతి. ఎందుకంటే ఆ జాతి భూమి చివర, భూమి అంచున సముద్రాన్ని కాపాడుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ బ్రతికే మత్స్యకార జాతి. చాలా కథలు ఉన్నాయి వాళ్ళ గురించి, పెద్ద పెద్ద రచయితలు రాసిన కథలు ఉన్నాయి. వాళ్ళ జీవితాల్లో ఉండే అనేక రకమైన భావోద్వేగాలు, వాళ్ళ నీతి నియమాలు ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఆ బ్యాక్డ్రాప్ తీసుకుని కుర్రోడు కథ చెప్పి చేసినందుకు చాలా బాగుంది. నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఎవరితో అంటే పోతే మహిపాల్ కానీ ఆ పిల్లోడు కానీ వీళ్ళందరూ కూడా కొత్త కుర్రోళ్ళు, వాళ్ళందరితో చెయ్యాల. నా ఇదైతే పెద్దోళ్ళతో చేస్తాను, పెద్ద సినిమాలు చేస్తాను, ఇట్లాంటి చిన్న సినిమాలు కూడా చేయాల్సిన బాధ్యత నాది. ఖచ్చితంగా చేస్తానండి. చేసి వాళ్ళందరూ ముందుకు రావాలా. ఇట్లాంటి వాళ్ళందరూ నాకు అవకాశం ఇవ్వబట్టే కదా నేను ఈ చిన్న గుర్తింపు వచ్చింది నాకు. సో కథ చాలా బాగుందండి, సినిమా బాగుంది. అయితే ఈ పోటీ ప్రపంచం ఉంది కదా, దాంట్లో నెగ్గుకు రావాలంటే మీడియా సపోర్ట్ కొంచెం కావాలి. మీరు చూడండి, 23వ తారీఖు రిలీజ్ అవుతా ఉంది, 22 రిలీజ్ అవుతా ఉంది. ఈ పిల్లోడు హీరో అయితే అంటే నిబద్ధతతో చేశారు. ప్రతి సీన్ కూడా నిబద్ధత, ఆ కుర్రోడు యాక్టింగ్ కూడా నిబద్ధత ఉంటుంది. అందరండి
నిజంగా కథ సినిమా కంటే ఈవిడ ఈవిడ ఇది నాకు అంటే ఒక ప్రొడ్యూసరు ఆమె బతికితే అంటే ఎందుకు వచ్చానో తెలిసిన ఈరోజు కరెక్ట్గా షూటింగ్లో ఉండాల్సిన వాడిని అక్కడ పెద్ద అబద్ధం ఆడి వచ్చేసాను. ఎందుకంటే ఆవిడ గనక సక్సెస్ అయితే సక్సెస్ అయినా అవ్వపోయినా కానీ ఇడిచిపెట్టదు. ఆవిడ డ్రీమ్ అండి, సినిమా పరిశ్రమలు నిలదొక్కోవాలి, నేను ఒక ప్రొడ్యూసర్గా నిరూపింపబడాలి, ప్రొడక్షన్ చేయాలి, 10 మందికి పని కల్పించాలి అనే ఒక ఉన్నత ఆశయం ఉందో చూసారా, ఆవిడకి ప్రతి మాటలో ప్రతిధ్వనిచ్చిందండి. తెలిసిన దీనికోసం ఖచ్చితంగా నాలాంటి చిన్న ఆర్టిస్టు నా ఒక్కడి వల్ల అయితే ఏం కాదులేండి అసలు, కాకపోతే అందులో చిన్న భాగం అయితే బాగుండు నేను ఉద్దేశంతో వచ్చానండి. సో సినిమా చాలా బాగా వచ్చింది, కెమెరా వర్క్ కానీ ఇవన్నీ కానీ పాటలు కూడా బాగున్నాయి. సో మీరందరూ ఆదరించి ఈ సినిమాను చూసి ఆశీర్వదిస్తే నెక్స్ట్ ప్రొడక్షన్ కూడా ఆవిడ స్టార్ట్ చేయబోతుందండి. మీ అందరూ ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తూ, అయితే పరిశ్రమలో పెద్దవాళ్ళు అందరు ఆశీస్సులు ఉన్నాయి దీనికి, ఈ సినిమాకి. రాకలేని వెంకటేష్ గారు వారు నిజంగా ఏమండి ఈ సభాముఖంగా మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అట్లా మ్యాంగో వారికి, ఎందుకంటే ఒక చిన్న సినిమాని మీరు ప్రోత్సహించిన తీరు, రేపు 22వ తారీఖు రిలీజ్ అయ్యే టైంలో ఆయన థియేటర్స్ అన్నీ ఆయన ఇచ్చి ఇట్లాంటి మనుషులు ఉండాలండి ఇండస్ట్రీలో. సో మేడం, మీరు ఈ సినిమా సక్సెసా లేకపోతే కాదనేది పక్కన పెట్టి మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉండాలి, మంచి ప్రొడ్యూసర్ అవుతారు, అభిరుచిగల ప్రొడ్యూసర్ అవుతారు, 10 మందికి పని కల్పిస్తారు, అన్నం పెడతారు. ఆ స్థాయిలో కళామతల్లి ఆశీస్సులు మీకుంటాయి, మీరు సక్సెస్ అవుతారని కోరుకున్నాను. అట్లాగే హీరో ఈ రుద్ర, ఈ పిల్లోడు పనితీరు కానీ, ఈ పిల్లోడు నిబద్ధత కానీ, నిజాయితీగా వ్యవహరించడం కానీ, ప్రతి పనిలో కూడా అది ఎప్పటికైనా సక్సెస్ అంతే. నువ్వు ఎంత బూజింగ్ చేయాలని చూసినా అప్పటికప్పుడు అది కొంతకాలం ముసుగేసుకున్నా, ముసుగు ఎప్పుడు టైంలో తీయాలా, అట్లాంటి వ్యవహారం ఏమీ లేదు వీళ్ళలో. సో ఈ పిల్లోడు మంచి రైటరు, ఈ పిల్లోడు మంచి ఆర్టిస్ట్ కూడా. ఈ కుర్రోళ్ళు నాకు ఎందుకు అంటే ఓపెన్గా మాట్లాడడం నాకు ఇది మళ్ళీ అది వాడు ఉన్నాడుగా దీన్ని కూడా వేసేసుకుంటాడు మళ్ళీ. ఈ కుర్రోడు హీరో కంటే విలన్గా యమాగా ఉంటాడు, ఒక రగ్గడి క్యారెక్టర్లకి భలేగా ఉంటాడు. ఇది నా అభిప్రాయం కాదు, నిన్ను చూసిన తర్వాత కొంతమంది నాకు చెప్పింది, ట్రైలర్ చూసిన తర్వాత మా ఊళ్ళో కొంతమంది చూసి నా ఫ్రెండ్స్ చూసి, అరే నీ ఏమో భలేగుంటాడు రా నీ ఏమయ్యా విరలాగా అని అన్నాడు. సరే నువ్వు ఏ విధంగా ట్రై చేసుకుంటావు తర్వాత సంగతి, అది నువ్వు కూడా సక్సెస్ అవ్వాలపై ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. మీరు ఈ టీం మొత్తాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరూ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు అజయ్ ఆయన ఇప్పుడు చెప్పినవన్నీ ఎవ్రీథింగ్, ఆల్ ద థింగ్స్ వాట్ హీ హస్ టోల్డ్ ఇస్ ట్రూ. అదే నా మనసులో మాటలు కూడా. ఈయన అజయ్ ఘోష్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, చాలా తక్కువ సినిమాలు పనిచేశాను కానీ, బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ యూస్ టు లైక్ హిమ్. మనం కలిసి సినిమాలు చేయాలని కోరిక ఉండేది, బట్ చాలా తక్కువ చేశాను, కొన్ని సినిమాల్లో చేయలేకపోయాం. ఇది వండర్ఫుల్ యాక్టర్, ఎవ్రీబడి చిన్న దగ్గర నుంచి పైకి వస్తూ ఉంటారు. సో హీ కేమ్ అప్ లైక్ దట్ అండ్ ఈజ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. తర్వాత ఈ సినిమాకి వీర్రాజు 1991, ఏ సినిమాకి ఆ సినిమా ఎవరి కాళ్ళకి అది యూనిక్ సినిమా లాగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఇప్పుడే అజయ్ ఘోష్ గారు చెప్పిన ఫస్ట్ ప్రొడ్యూసర్ కిరణ్మయ్య గారు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు ఐ వండర్డ్, సచ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ ప్రొడ్యూసర్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ సినిమా తీయాలని వచ్చారు. ఆ రోజు నాతో మాట్లాడినప్పుడు రెమ్యునరేషన్ విషయం కానీ ఇంకోటి కానీ ఐ వాజ్ నెవర్ పర్టికులర్ అబౌట్ దట్. ఫస్ట్ ఒక లేడీ ప్రొడ్యూసర్ వచ్చి తన డబ్బులు పెట్టుకుని సినిమా తీసి ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చిన దానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా తక్కువ మంది ఉంటారు అలా, డబ్బులు ఉండొచ్చు కానీ ప్యాషన్తో సినిమాలు తీయాలి. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడికి ఈవిడ వచ్చేసి సినిమా తీసేసి ఈ సినిమాలు ఏదో కోట్లు తీసుకెళ్ళిపోవాలన్న ఉద్దేశం కాదు. షీ కేమ్ హియర్, డబ్బులు వచ్చినా రాకపోయినా ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్, ఐ వాంట్ టు బి హియర్, ఐ వాంట్ టు బి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనే ఒక తపనతో వచ్చారు. సో ఫస్ట్ ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ అనమాట.
ఏదో అంటారు చూసారా, వాట్ గోస్ రౌండ్ కమ్స్ అరౌండ్ అని. మనం ఏది చేస్తే అదే మనకి దక్కుతుందని. ఆవిడ 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 మంచితనం కానీ, ఆవిడ చేసే ప్రయత్నం కానీ, ఆవిడ చేసిన దానికి ఆ భగవంతుడు డెఫినెట్గా ఆవిడ తిరిగిస్తారు మళ్ళీ అన్నీ. ఐ ఎక్స్పెక్ట్ దట్. సినిమా బాగా ఆడుతుందని, సినిమా డెఫినెట్గా మంచి సినిమా, డెఫినెట్గా మంచి సినిమా. యూనిక్గా స్క్రీన్ మీద చూస్తామంటే డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ న్యాచురల్గా. డిఫరెంట్ అంటే చాలా వేల సినిమాలు వచ్చేసినాయి, వాటికి మించి వేరేగా ఉంటుందని నేను చెప్పను కానీ, బట్ వెల్ మేడ్ ఫిల్మ్. అండ్ అవుట్డోర్ షూటింగ్లో ఉన్నప్పుడు మా ట్రీట్ చేసింది కదా వాళ్ళ డాటర్ శివాన్మిక. అదే ఇందాక అజయ్ చెప్పినప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు ఫస్ట్ వీళ్ళిద్దరూ, ఆవిడకి ప్రొడ్యూసరు లేడీ, దానికి తోడు ఇద్దరు మళ్ళీ లేడీస్ పిల్లలు. ఆవిడే పిల్ల అనుకున్నా ఫస్ట్ నేను, కిరణ్మయ్య గారే మేబీ ఓకే మిడిల్ ఏజ్ మామూలు ఏజ్ అని, దానికి చూస్తే ఇంత పెద్ద అమ్మాయి అని. దెన్ వీ థాట్ ఓకే వీళ్ళందరూ బాగా చాలా చాలా బాగా ట్రీట్ చేశారు, చాలా చాలా బాగా. అసలు వాళ్ళకి ఫస్ట్ టైం సినిమా తీస్తున్నారనే అవగాహన లేదనే ఉద్దేశం లేకుండా, వాళ్ళకి తెలియకపోయినా తెలుసుకుని ప్రతిదీ అరేంజ్ చేసేవాళ్ళు. వీళ్ళందరికీ తోడు కీ మ్యాన్ ఈజ్ రుద్ర. ఇతను సినిమాలో హీరో ఆర్టిస్ట్ కన్నా కూడా ఇతను షూటింగ్ చేసినంతకాలం ఇతనే బాయ్, ఇతనే కెమెరా లైట్ మ్యాన్, ఇతనే హీరో, ఇతనే గైడెన్సు, అందరి దగ్గరికి ఇతనే ప్రొడ్యూసరు. వాళ్ళకి ఒక ఏం చెప్పాలంటే ప్రొడ్యూసర్ కిరణ్మయ్యకి ఒక అసెట్ అండి ఈయన. తను ఏదో యాక్టింగ్ చేస్తున్నాను, వచ్చాను యాక్టింగ్ చేసి అక్కడ కూర్చుని చెట్టు కింద కూర్చునో లేకపోతే గొడుగేసుకుని కూర్చునో వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఎవ్రీథింగ్. మీకు చాలా అదృష్టం ఉండి ఇటువంటి అబ్బాయి దొరకటం మీకు నిజంగా. చాలా తక్కువ మందికి దొరుకుతారు ఇలాగా ఆర్టిస్టులు. సో చాలా బాగా కష్టపడి అంతా చేశాడు. చాలా అంటే ప్రతిదీ అక్కడ చేస్తున్నా కానీ ఎవరన్నా చెప్తుంటే అలా కాదు ఇలా కాదని కాకుండా, చెప్పండి సార్ మీరు ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని ఈజ్ టు టేక్ అడ్వైజెస్ అనమాట. సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, మన గోపరాజు గారు లేరు, ఆయన మేము అజయ్, నేను, గోపరాజు గారు మేమందరం బ్రదర్స్ లాగా, సేమ్ ఏజ్ గ్రూప్ అండ్ ఆల్ వి లివ్ లైక్ బ్రదర్స్. సొంత అన్నదమ్ములు కాకపోయినా కానీ వీ ఫీల్ లైక్ దట్. చాలా బాగా, చాలా సంతోషంగా, సరదాగా, ఆనందంగా సినిమా ఫినిష్ చేసాం. ఎప్పుడు కూడా సినిమా తీయటం కన్నా కూడా సినిమా తర్వాత రిలీజ్ చేయటం అనేది పెద్ద గగనం అండి. చాలా సినిమాలు తీసేయచ్చు, సినిమా రిలీజ్ చాలా ప్రాబ్లం. లక్కీగా కిరణ్మయ్య గారికి ఇప్పుడు థియేటర్ రిలీజ్ అవుతుంది. సో మీ మీడియా వాళ్ళందరూ కూడా కొంచెం, అంటే ఈ సినిమాలు ఆల్రెడీ సినిమాలు తగ్గిపోతున్నాయి బాగా. ఎందుకు తగ్గిపోతున్నాయో ఏంటో పక్కన పెడితే ఫార్మాట్ మారిపోతుంది. ఇలాంటి సినిమాలని సినిమా థియేటర్లో ఆదరిస్తే సినిమా థియేటర్స్ ఉంటాయి, అండ్ దెర్ విల్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు మేక్ ఫిల్మ్స్ సో దట్ ద థియేటర్స్ విల్ బీ అలైవ్. దానికి మీ మీడియా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని మీ ప్రెస్లో, మీడియాలో వాటిలన్నిట్లో ప్రమోట్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మీరందరూ కూడా సినిమాకి సంబంధించిన మనుషులే కాబట్టి సినిమాని బతికించుకోవాలనుకుంటే మీరు కూడా మీ వంతు సహాయం మీరు చేయాలి. ఐ హోప్ యూ విల్ డూ దట్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ఎస్పెషలీ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు కిరణ్మయ్య చెరుకూరి. ఇది నా ఫస్ట్ మూవీ అండి ప్రొడ్యూసర్గా. నాకు ఈ అవకాశం ఇచ్చింది మా కుమార్ కోనేరు గారండి, రాక్ లైన్ గారు అండ్ సునీల్ నారంగ్ గారి హెల్ప్తో మాత్రమే ఇది కంప్లీట్ అయిందండి. ప్లీజ్ బ్లెస్ మై టీమ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న అందరి పెద్దలకి నమస్తే చెప్తూ, ఈ సినిమాకి నేను చాలామంది థ్యాంక్ యూ పర్సనల్గా చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ మనం అనుకున్నప్పుడు నేను డిఓపి ఎవరు అని అనుకుంటూ మేడం గారితో ఫస్ట్ క్రూ గురించి చెప్పేస్తా. డిస్కస్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, అలా ఉన్నారు అనుకున్నప్పుడు హరిచరణ్ అని, హీస్ ట్రైన్డ్ ఇన్ న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. తను ఇంతకుముందు పంచాయత్ అనే సిరీస్కి అమెజాన్లో సెకండ్ యూనిట్ డిఓపిగా చేశారు. ప్రొఫైల్ వచ్చి మేడంతో డిస్కస్ చేసినప్పుడు ఓకే గుడ్ అనుకుని వెళ్ళాము. డిఓపి ఈజ్ ద మెయిన్ అసెట్ అండి నాకు, ఎందుకంటే నాకు షోల్డర్కి షోల్డర్ ఇచ్చి లైక్ అంత టఫ్ సిచ్యువేషన్స్లో అవుట్డోర్ షూట్లో
ఒక సింగిల్ షెడ్యూల్లో, యాక్చువల్లీ ఈ మూవీ మేము ఒక సింగిల్ స్ట్రెచ్లో సింగిల్ షెడ్యూల్లో ఫినిష్ చేశాము. సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ మూవీ ఫినిష్ చేయాలని అనడం ఇట్స్ చాలా పెద్ద టాస్క్. అట్లాంటిది నాకు డిఓపి చాలా పెద్ద అసెట్ అయ్యారు. అలాగే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ లైక్ సాయి, గ్రీష్మన్, చందు, వంశీ వీళ్ళందరూ దే వర్క్ వెరీ హార్డ్. టీం అంతా చాలా కష్టపడి చేశాము. మంచి సినిమా, అందరు చెప్పేలాగే ఇది మంచి సినిమా అంటాం కానీ బట్ ఇట్స్ రియల్లీ కష్టపడి చేసి బాగా వచ్చిందండి మూవీ. ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. ఇలా ఎడిటర్ కేఎం ప్రకాష్ అని చెప్పేసి కర్ణాటకలో మీకు అందరికి తెలిసే ఉంటుంది, కాంతారా మూవీ, ఆ మూవీ ఎడిటర్ దీనికి ఎడిట్ చేశారు. సో ఎడిట్ క్వాలిటీ కూడా మనకి ఫైనల్ కట్ అలాగే వచ్చింది. అండ్ మ్యూజిక్ గగన్ బడేరియా ఈజ్ ఆల్సో, తను కూడా నా ఫ్రెండే. తను బెంగళూరు నుంచే కన్నడ మూవీస్ చేశారు. ఇప్పుడు తనది తెలుగు డెబ్యూ. తను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. లిరిసిస్ట్ కృష్ణకాంత్ సార్ ఒక పాట రాశారు, రాంబాబు గోసాల సార్ టూ సాంగ్స్ రాశారు. ఆ పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. విజయ్ ప్రకాష్ సార్ 2 సాంగ్స్ పాడారు. మోహన్ భోగరాజ్ గారు ఒక సాంగ్, అవి చాలా బాగా వచ్చింది. ఇదంతా ఈ క్రూ, ఇట్లా ప్రతి క్రూ, ఆర్ట్ అమర్ అని చెప్పేసి తను బెంగళూరు నుంచే, విక్రాంత్ రోనా అవన్నీ చేశాడు. ఈ మూవీకి అవుట్డోర్లో చాలా ఛాలెంజింగ్ ఉన్నింది ఆర్ట్ అనేది. మనం ఎటు ఏం చేసినా ఫ్రేమ్ మొత్తం చాలా ఎంటీగా ఉంటుంది, ఎందుకంటే అంత వాస్ట్ అవుట్డోర్ కాబట్టి. బట్ ఎక్కడ మనకి గ్యాప్స్ లేకుండా, వేకెంట్ ఫ్రేమ్స్ లేకుండా చాలా బాగా చేశారు. ఫైట్ మాస్టర్ ఉయ్యాల శంకర్ గారు, అలాగే ఒక సాంగ్ ఉంటుంది, ఒకటే డాన్స్, కొరియోగ్రఫర్ రామ్ సత్యం మాస్టర్. వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తాను. బికాజ్ ఇట్స్ మై డ్యూటీ. లైక్ క్రూ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఒక సినిమా చేస్తున్నప్పుడు. చాలా సపోర్టివ్గా యూనిట్ బాయ్స్ కానివ్వండి, రాక్లైన్ సర్దే యూనిట్ తీసుకున్నాము. రాక్లైన్ శంకర్ అని చెప్పేసి ఆయన లైక్ వాళ్ళ యూనిట్ లైట్ మెన్ కానివ్వండి, అందరూ దే వర్క్ వెరీ హార్డ్ అండి. అండ్ ఇలాగా మొత్తం క్రూ అంతా ఇది ఒక పాయింట్. ఇప్పుడు నేను ఈ స్టేజ్ మీద నిలబడి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అని అంటే దానికి హోల్ అండ్ సోల్ రీజన్ ఒక్కరే అండి, కిరణ్మయి చెర్కూరి గారు. నేను మేడంని ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి దే ఫెల్ట్ సంథింగ్ పాజిటివ్, ఏదో చెప్తున్నాడు, ఏదో ఉంది, చేయొచ్చు అని నమ్మారు. వాళ్ళ నమ్మకమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. షీఈ్ లైక్ మై మదర్ అనే నేను చెప్పొచ్చు. ఎందుకంటే అంతగా నన్ను సపోర్ట్ చేసి, నేను ఇట్లా మూవీ చేస్తానన్నప్పుడు ఇంక్లూడింగ్ నన్ను విశాఖపట్నం సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి కూడా ఆవిడే నన్ను పంపించి అలా ప్రతిదీ నన్ను గైడ్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ ఈ మూవీ ఇక్కడ వరకు తీసుకురావడానికి మెయిన్ పిల్లర్ కిరణ్మయి చెర్కూరి గారు. ఐ థ్యాంక్ హర్ అ లాట్. నేను థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్ అయిపోతుంది నేను చెప్తూ వెళ్తే. అండ్ అలాగే ఇంకా మెయిన్ పెద్దవాళ్ళు మనకి ఈ మూవీకి సపోర్ట్ చేసింది కుమార్ కోనేరు సార్, రాక్లైన్ వెంకటేష్ సార్, అండ్ ఇప్పుడు మనకి రిలీజ్కి సపోర్ట్ చేస్తున్న, కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్న సునీల్ నారంగ్ సార్కి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటానండి. నెక్స్ట్ ఇప్పుడు మనము క్యాస్ట్ వస్తే ఫస్ట్ మేము ఓకే ఒక 5 మేజర్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఎవరెవరు అనుకున్నప్పుడు బెనర్జీ సార్, అజయ్ ఘోష్ సార్, కేర్ ఆఫ్ కంచర్పాలెం కిషోర్ గారు, మాయంక్ గారు, వైల్డ్ డాగ్ మాయంక్ పరాక్ అండ్ గోపరాజు రమణ సార్ అనుకున్నాము. ప్రతి ఒక్కరి దగ్గరికి, వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడంగానే దే రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ. బెనర్జీ సార్ అయితే ఏమి అసలు వేరే ఏది మాట్లాడకుండా ఏది డన్, మీరు ప్యాషనెట్గా వచ్చి చేస్తున్నారు, ఐఎమ్ విత్ యూ అని ఒకటే మాట చెప్పి పంపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బెనర్జీ సార్ సపోర్ట్ అలానే ఉంది. ఎందుకంటే నేను కొత్తగా వచ్చి అడుగుతున్నప్పుడు అందరికి తెలిసే ఉంటుంది ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఏం మాట్లాడితే ఏమంటారు, ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ ఎవరు, అజయ్ ఘోష్ సార్ కానీ, బెనర్జీ సార్ కానీ, గోపరాజు గారు కానీ, కిషోర్ గారు కానీ, మాయంక్ గారు, ఎవ్వరు నాకు ఆ ఫీలింగ్ కలగజేయకుండా దే వెల్కమ్ మీ విత్ ఓపెన్ హ్యాండ్స్. అందరికీ ఒక ఫీల్ ఉంటుంది, మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా అడగాలి, ఏం మాట్లాడితే ఏమంటారు అనేది. అలా ఏం లేదండి. ఇండస్ట్రీ ఈజ్ వెరీ సపోర్టివ్. అందరినీ ఈక్వల్గా ఫుల్ ఓపెన్ హ్యాండ్స్తో సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఐ థ్యాంక్ ఆల్ దీస్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని నేను థ్యాంక్ చేస్తాను. అండ్ అజయ్ ఘోష్ సార్ గురించి నేను ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఇంటి దగ్గరికి రమ్మన్నారు. ఆయన్ని నేను మనం అందరు చూసిన పాత్రల్ని 100% ఆ భయం అనేది ఉండింది ఎలాగా ఏంటి అని. బట్ వెళ్ళగానే ఆయన ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ వరకు నడుచుకుంటూ వచ్చేసారు. నాకు భయం వేసింది, ఏంటి సార్ ఇలా వచ్చేస్తున్నారు మరి అంటే. ఆయన మెయిన్ రోడ్ నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్ళిన టైం దగ్గర నుంచి అండి ఐ స్పెంట్ ఆల్మోస్ట్ ఒక 2 hours స్పెండ్ చేశాను సార్తో. ఎక్కడ కానీ ఎవడీడు
ఎందుకు వీడితో మనం ఎందుకు కూర్చోవాలి, ఏం మాట్లాడాలి, అవేవీ లేకుండా క్లియర్ కట్గా చెప్పబ్బాయి, నువ్వు చెప్పబ్బాయి, ఒక ఇంట్లో పిల్లాడిలాగా నన్ను కూర్చోబెట్టుకొని, ఇంకా ఈ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్ అండి. ఒక హాఫ్ అన్ అవర్ నన్ను కంఫర్ట్లోకి తీసుకొచ్చి తర్వాత కథ గురించి అడిగారు. కథ చెప్పగానే నువ్వు ఎందుకు ఎంచుకున్నావు, నీకు ఎందుకు ఇది చేయాలనిపించింది అంటే అంత చెప్పి లాస్టింగ్ ఆయన వచ్చింది రెమ్యూనరేషన్ కండి. యూజువల్లీ మేమేమనుకుంటామంటే ఎవరి దగ్గరికి వెళ్తే ఫస్ట్ కమర్షియల్స్ మాట్లాడతారని, బట్ నెవర్ అండి. అజయ్ ఘోష్ సార్ ఇండస్ట్రీకి ఒక పెద్ద సెట్, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సార్ మా సినిమా ఒప్పుకొని మాకు సెట్లో, ఇంకా అక్కడి నుంచి సెట్కి వచ్చాక మీ అందరికి తెలిసిందే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, అలాగే గోపరాజ్ సార్, కిషోర్ గారు, మయాంక్, మహిపాలు, ప్రకాష్, విలన్గా అజయ్ ఘోష్ సార్ అబ్బాయి రోల్ చేశాడు దుష్యంత్ రాయ్ అని. ఆయన థియేటర్ యాక్టర్ ఫ్రమ్ కర్ణాటక. హీ హాజ్ ఆల్సో డన్ వెరీ గుడ్ జాబ్ అండి. అండ్ ఇలా ప్రతి ఒక్కరు వీ హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ ఈ మూవీకి మాకు ఎడిటర్ దొరకాలన్నా, ఇంకొకరు రాక్లైన్ వెంకటేష్ సార్ మాకు సపోర్ట్ కావాలన్నా, ఏది కావాలన్నా కిరణ్మయి గారు ఫస్ట్ అప్రోచ్ అయింది శ్రీధర్ సార్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద మేజర్ సపోర్ట్. అది లేకపోతే మనకి మేజర్ థింగ్స్ జరిగేవి కాదు. ఓకే అండి, దిస్ ఈజ్ అబౌట్ ద క్యాస్ట్. ఇంకా కథ విషయానికి వస్తే ఇది ఒక మట్టి కథ అండి, మట్టిలోంచి పుట్టుకొచ్చిన కథ. ఎందుకు ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పేసి నేను వైండప్ చేసేస్తాను. ఎందుకు ఇది మట్టిలోంచి పుట్టుకొచ్చిన కథ అని నేను చెప్తాను అంటే, ఈ సినిమా మేము నెల్లూరు కోస్టల్ ఏరియాలో కృష్ణాపురం అనే బీచ్ సైడ్ విలేజ్లో షూట్ చేసామండి. ఆ విలేజ్లో అక్కడ పక్కన కొల్మిట్టిపాలెం అని ఉంటుంది, అక్కడి వరకు ఆంధ్ర ఫిషర్మెన్ అండి. అదొక్క విలేజ్, తమిళియన్స్ ఉంటారు. అంటే వీళ్ళందరూ శ్రీహరికోట దగ్గర నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు. మ్యాక్సిమం పీపుల్ చెన్నైకి వెళ్ళిపోయి ఉంటారు, బట్ వీళ్ళొక్కటే అక్కడ వచ్చి ఉంటారు. ఇది రియల్గా వాళ్ళు ఉన్నారు. ఓకే, ఆ విలేజ్, ఆ బీచ్ సైడ్ విలేజ్కి వెళ్ళి మేము షూట్ చేసాము. అది యాక్చువల్లీ అన్టాప్డ్ లొకేషన్ కృష్ణాపురం అని. మేము దీని మూవీలో ఫిక్షనల్గా కృష్ణలంక అని తీసుకున్నాం. ఆ ఊర్లో మ్యాక్సిమం షూట్ చేసామండి. ఎందుకు నేను ఇది మట్టి కథ అని చెప్పాలనుకుంటున్నానంటే, ఆ ఊర్లో 4 ఫ్యామిలీస్ ఉన్నిందండి. వాళ్ళు ఒక ఆల్మోస్ట్ 25 yearsగా ఈ అందరూ ఫిషర్మెనే, బట్ ఒకరంటే ఒకరికి పడేది కాదు. వాళ్ళ మధ్య గొడవలు ఉండేవి. 25 yearsగా వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళే కాదు, ఒకరిని చూస్తే ఒకరికి అవి పగ అవన్నీ ఉండేది. బట్ మేము ఎప్పుడైతే ఈ సినిమా షూట్ అక్కడ స్టార్ట్ చేసామో 15-20 daysకి మన ఊర్లో సినిమా జరుగుతుంది, మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళందరూ కలిసిపోయారండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా. ఆ ఒక్క లైవ్ ఎగ్జాంపుల్తో నాకు అనిపించింది, ఓకే మనం ఒక మంచి కథను చేస్తున్నాము. ఎందుకంటే రియల్గా ఒక 20 years నుంచి ఫ్యామిలీలో గొడవ పడేవాళ్ళు, ఊర్లో గొడవ పడేవాళ్ళు ఒక్కటయ్యారు అంటే ఐ ఫెల్ట్ దట్స్ ద పవర్ ఆఫ్ సినిమా అండి. అంతే, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంకా నెల్లూరులో మేము వెళ్ళగానే అక్కడ ఏంటి పర్మిషన్స్, అవుట్డోర్ ఏంటని మాకు చాలా భయంగా ఉండేది. కిరణ్మయి గారు ఫ్రెండ్ గిరి బొల్లినేని సార్, కిమ్స్ ఓనర్ అండి గిరి బొల్లినేని గారు, వాళ్ళు చాలా సపోర్ట్ చేసి మాకు ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా నెల్లూరులో ఎవ్రీథింగ్ స్మూత్గా వెళ్ళేలాగా సపోర్ట్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తానండి. అలాగే నేను ఈరోజు ఈ సినిమాలో ఏదో కొద్ది గొప్ప యాక్ట్ చేశాను, బాగా చేశాను అంటే నాకు సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో జరిగిన ట్రైనింగ్. సో సత్యానంద్ గారు కూడా నేను థ్యాంక్ యూ చెప్తూ ఐ వాంట్ టు ఎండ్ దిస్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై గణేష్. అందరికీ నమస్కారం. ఇది ఐ థింక్ మా అమ్మకి నేను ఒక్కదాన్నే కూతురే కాదు, ఐమ్ ది ఓన్లీ చైల్డ్. నా తర్వాత తను మళ్ళీ అంతే కష్టపడి ఏదైనా స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేసిందంటే ఈ ప్రాజెక్టు. సో దిస్ వెరీ ఇంపార్టెంట్ తనకి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఫైనలీ వి కేమ్ అవుట్. మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో ఇట్స్ అ హ్యూజ్ అచీవ్మెంట్ అమ్మకి. అండ్ అమ్మే కాదు, మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ ఎవ్రీ వన్ డిడ్ సో వెల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకు. సో మీరు కూడా అదే ప్రేమ అంతా షవర్ చేస్తే విల్ ఆల్సో లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ దిస్ ఆన్ ద బిగ్ స్క్రీన్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ తెలియదు, పరిచయం లేదు. సో స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా సపోర్ట్ చేస్తే నాకు సీరియల్ సరిగ్గా పడకపోతే నాకు చాలా ప్రాబ్లం అయింది. సో అప్పుడు కిరణ్ గారు అయితే నిజంగా మా అమ్మగారే చూస్తున్నారు. వీరాజన ఫస్ట్ రోజు షూట్ లో సీన్ చెప్తున్నప్పుడు
తను స్టెప్ పైన ఉన్నాడు, ఇన్స్పిరేషన్ వచ్చి నాకు డబ్బింగ్ అప్పుడు జరిగేది చాలా 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 సపోర్ట్ చేశాడు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు కాకం సార్. అలాగే పాటలు రాసే క్రమంలో హీరో గారితో ట్రావెల్ అవుతూ చేశాను. ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు, నేను చూసాను. వీడియో సాంగ్స్ పంపించి వర్క్ చేశాను. అలాగే మేడం గారు ప్రొడ్యూసర్, చాలా మంచి ప్రొడ్యూసర్, చాలా హంబుల్ పర్సన్, చాలా బాగా పలకరిస్తారు, చాలా బాగా మాట్లాడతారు, అందరినీ బాగా చూసుకుంటారు. ఆమెకు మంచి జరగాలి, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. మా టీం అందరికి చాలా హిట్ అయ్యి చాలా పేరు రావాలి. అలాగే అజయ్ ఘోష్ గారిని మనం చాలా బాగా చూసాం, దీంట్లో కూడా చాలా బాగా చేశారు. బెనార్జీ గారిని మా టీం అందరికి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ ఈ పాటల్ని ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ వీరరాజు ప్రొడ్యూసర్ కిరణ్మయ్య గారిది అది ఒకే విలేజ్ కారంచేడు. అండ్ రాక్లైన్ వెంకటేష్ గారు నాకు కజిన్ అవుతారు. సో కిరణ్మయ్య ఎప్పుడైతే ఈ మూవీ స్టార్ట్ చేస్తుందో నేను రాక్లైన్ వెంకటేష్ గారికి చెప్పాను. మ్యాక్సిమం రాక్లైన్ వెంకటేష్ గారు హెల్ప్ చేశారు ఈ మూవీకి. తర్వాత ఈ వీరరాజు టీంకి ఇక్కడ వచ్చిన పెద్దలు బెనర్జీ గారికి, అజయ్ ఘోష్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారాలు.